హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పడానికి ఈ వీడియో పెడుతున్నానండి. మన ఛానల్ గురించి తెలుసు కదా, ఇది శ్రీధర్ స్టోరీస్ వరల్డ్ అనమాట. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి ఛానల్ ఇది. ఇందులో వచ్చే స్టోరీస్ అన్నీ కూడా కేవలం ఆయన స్టోరీస్ అండి. ఆయన ఓన్గా రాసిన స్టోరీస్. ఆయన ప్రతిభలో పెద్ద రైటర్ అండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది రైటర్స్ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ ఛానల్స్లో స్టోరీస్ని కాపీ చేసి అప్లోడ్ చేసుకుంటున్నారు. దానివల్ల రైటర్ చాలా నష్టపోతారండి. ఎన్నో రోజులు కష్టపడి రాసిన స్టోరీని క్షణాల్లో కాపీ చేసుకొని వీడియోస్ చేస్తున్నారు. అలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయొద్దు. శ్రీధర్ స్టోరీస్ని మీరు ఆల్రెడీ మన ఛానల్స్లో ఆయన స్టోరీస్ని వింటున్నారు కదా. ఈ స్టోరీసే కాదు, లిపిలో ఆయన రాసిన వేరే స్టోరీస్ అయినా కూడా మీరు ఎక్కడైనా చూస్తున్నట్లయితే ఇమ్మీడియట్గా నాకు ఒక మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోకండి. ఇలాంటివి ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయరు. మన ఛానల్కి ఆయన స్టోరీస్ పర్మిషన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ఆయన స్టోరీస్ని కాపీ అవ్వకుండా కొంచెం కంట్రోల్లో చేయడానికి మాత్రమే. కానీ కొంతమంది వినడం లేదండి. చాలా వరకు కాపీ చేసేసుకొని పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు. ఇలాంటి స్టోరీస్ మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే క్షణం కూడా లేట్ చేయొద్దు. ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ చేయండి. మిగతా విషయం అంటారు శ్రీధర్ గారే చూసుకుంటారు. నేనేం చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు చేయాల్సిన పనల్లా చాలామంది మన ఛానళ్ళతో పాటు ఇలాంటి వీడియో స్టోరీస్ని చాలామంది వింటున్నారు. అలాంటి వాళ్ళు ఆ ఛానల్స్లో ఎక్కడైనా మన స్టోరీస్ విన్నట్లయితే, అదే శ్రీధర్ గారి స్టోరీస్ వింటున్నట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి. ఇది ఆర్డర్ వేయట్లేదండి, చాలా రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను. నేనే కాదు, శ్రీధర్ గారు కూడా ఇన్ఫామ్ చేయమన్నారు. అందుకోసం ఎంత పర్టికులర్గా ఈ వీడియో పెట్టి మరీ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక స్టోరీ రాయడం అనేది అంత ఈజీ కాదండి. ఒక కంటెంట్ అనుకొని దానికి తగినట్టుగా కథని మలుపులు తిప్పడం అంటే చాలా ఆలోచించాలి రైటర్స్ అనేవాళ్ళు. అంత కష్టపడి కొన్ని నెలల పాటు రాసిన స్టోరీని క్షణాల్లో కాపీ చేసేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నారు వితౌట్ పర్మిషన్. కొంతమంది రైటర్స్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా వరకు పర్మిషన్ తీసుకోకుండానే ఇలా యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే కష్టాన్ని దోచుకుంటే ఎంత బాధగా ఉంటుందో ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది. సో దయచేసి అలాంటివి మీరు అసలు ఎంకరేజ్ చేయొద్దండి. పర్టికులర్గా శ్రీధర్ గారి స్టోరీస్ని కానీ మీరు ఎక్కడైనా చూస్తే ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ చేయండి. మనకెందుకు అని మాత్రం ప్లీజ్ అండి అస్సలు వదిలేయద్దు. ఇందులో విన్న స్టోరీసే కాదు, ఆల్రెడీ ఆయన ప్రతిభలో రైటర్ కదా, అందులో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి శ్రీధర్ గారివి. మీరు ఆయన స్టోరీస్ ఎక్కడ చూసినా కూడా నాకు మెసేజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని ఫాలో అవుతూ శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్న ప్రతి ఒక్కరికి ఇది పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు ఎక్కడైనా వింటే ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ చేయండి. ఇది పర్టికులర్గా శ్రీధర్ గారు చెప్పమన్నారండి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.